సంస్థలు ఉన్నాయి చూడండి, ఏదైతే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ లాంటివి, ఎలక్షన్ కమిషన్ ఇవాళ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఈ మూడింటికి ఎందుకు అనుసంధానం చేయలేకపోతున్నది? వాళ్ళ చేస్తే వచ్చే అడ్డం వచ్చే వాళ్ళు ఎవరు? మరి అడ్డం వచ్చే వాళ్ళని కూడా బయట పెట్టాలి ఎలక్షన్ కమిషన్. ఇవాళ పాన్ కార్డు కూడా పెట్టాలా. నేను ఒక్క ఆధార్ కార్డే కాదు, పాన్ కార్డు కూడా అటాచ్ చేస్తే అక్కడ ఎక్కడెక్కడైతే సంపాదన ఉందో, ఎంత సంపాదన ఉందో, వాళ్ళు ఎంతెంత ఖర్చు పెడుతున్నారో, ఏంటి ఎక్కడికెళ్ళి డబ్బులు వస్తున్నాయో అవన్నీ కూడా దాదాపుగా పాన్ కార్డుతో లింక్ అయి ఉంటాయి. సో కాబట్టి ఎలక్షన్ కార్డు, ఆధార్ కార్డు ప్లస్ పాన్ కార్డు ఈ రెండు కూడా పెట్టగలిగితే అప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ కూడా మనము అరికట్టచ్చు. ఈవీఎంల ట్యాంపరింగ్ అరికట్టడమే కాకుండా టెక్నాలజీని ట్రాన్స్పరెంట్ గా పెట్టగలిగితే ఖచ్చితంగా రేపు ముసలి వాళ్ళు కానీ, ఎక్కడున్నా లేదు విదేశీయులు కానీ, మన భారతదేశంలో సిటిజన్షిప్ ఉన్న ఎక్కడో ఉండి బతుకున్న వాళ్ళు కూడా తమ ఓటు వేసే అధికారం వాళ్ళకు వస్తుంది. సో ఈ రకంగా ఇవాళ మనం దాంట్లో ఎందుకు టెక్నాలజీని వాడతలేము, వాడి ఇవాళ ఎందుకు మార్పులు తీసుకురావట్లేదు మనము? ఒకవేళ ఈవీఎంలు రద్దు చేసి టోటల్ గా బ్యాలెట్ పేపర్ మీద పోదామంటే అదొక సిస్టమ్. బట్ ఈవీఎంలను కంటిన్యూ చేస్తూ కూడా కరప్షన్ కంట్రోల్ చేయొచ్చు. ఈవీఎంల ద్వారా ట్యాంపరింగ్ కానీ, మ్యానిపులేషన్స్ కానీ కంట్రోల్ చేయొచ్చు. వినోద్ గారు ఒక్క నిమిషం అండి, మీ పాయింట్ పైన సబ్మిషన్ ఉందంట రామరెడ్డి గారికి. రామరెడ్డి గారు, ఈవీఎంలు కాకుండా టెక్నాలజీని మనం ప్రూవ్ చేయాలి. ఉట్టిగా బ్లేమ్ చేసుకుంటా మనం నమ్మకాన్ని, ఓటర్స్ నమ్మకాన్ని దెబ్బ అయిన తర్వాత పేపర్ది నేను కండ్లతో చూసిన ఆలంపూర్ కాన్స్టిట్యున్సీ లా విలేజ్ చెప్పాను. కానీ పేపర్ బ్యాలెట్ ఇది ఉంటే ఫస్ట్ నల్ల ఆ ఊరు మొత్తం వల్ల వేరే వాళ్ళకి ఓటేయొద్దుగా, వేరే వాళ్ళు కూడా ఓటేయొద్దు, బయట కూర్చునేది, ఊరును పర్చేజ్ చేసేది, బ్యాలెట్ పేపర్ మొదలు తీసుకొని వచ్చి రెడ్ పేపర్ అనలేసి ఒరిజినల్ బ్యాలెట్లో 5 మంది తీసుకొచ్చేది. ఇక్కడ బయట గుద్ది ఇస్తే పోయి మళ్ళీ అదేసి కొత్తది తీసుకొచ్చి బయట ఇవ్వాలి. సైక్లింగ్ సిస్టమ్ ఉండే. అందుకోసం దొంగ ఓట్లు వేయడానికి ఆ దాంట్లో ఇది ఉండే. ఇప్పుడు ఇంకా మనం అంటున్నాం, ఇప్పుడు ఫింగర్ ఐడెంటిఫికేషన్ పెట్టాలి ఓటర్ది. ఫింగర్ ఒక్క నిమిషం అండి, ఇప్పుడు అందరి దాంట్లోనూ టెక్నాలజీ వాడి ఫింగర్, మనం టెక్నాలజీ దాంతో ఇంప్రూవ్మెంట్ కు మనం సజెషన్ చేయాలి. ఎందుకంటే ఓటర్లు దాంట్లో ఉన్నది ఫింగర్ ప్రింట్ పెడితే నీ ఓటింగ్ కోర్ వేయలేరు. ఎగ్జాక్ట్లీ అండి. ఒక నిమిషం అండి వినోద్ గారు, టెక్నాలజీని మనం కన్సిడర్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఎలక్షన్ కమిషన్ ఎందుకు మీరు అన్నట్లు ఏదైతే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి ఇవన్నీ లింకప్ చేయాలి, అటాచ్ చేస్తే. ఒక నిమిషం రామరెడ్డి గారు, ఒక్క నిమిషం అండి. వినోద్ గారు మీరు అన్నట్లు కూడా ఎందుకు మరి ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో అడుగులు ముందుకు వేయట్లేదు? ఏమైనా స్వతంత్రత కోల్పోతుంది ఎలక్షన్? ప్లీజ్ ఒక్క నిమిషం అండి వినోద్ గారు మీరు చెప్పండి. సుప్రీంకోర్టు కూడా ఎందుకు అన్నదంటే ఆధార్ కార్డు అనే అంశం మీద కూడా ప్రైవసీకి రైట్స్ ను వైలేట్ చేయదండి. రైట్ టు ప్రైవసీ కూడా ఉంటది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటమ్మా, విదేశాలకు అమ్ముతున్నారు ఇన్ఫర్మేషన్. తన విదేశాలకు, విదేశీ కంపెనీలకు, తర్వాత ప్రైవేట్ కంపెనీలకు అమ్మేయడం వల్ల మన ఇప్పుడు ఇష్టం ఉన్న ఇప్పుడు కాల్స్ వస్తా ఉంటాయి. ఇప్పుడు మనం ఎవరో తెలియదు, వాడు 100 కాల్ వస్తాయి పొద్దుస్తాం మనం. ఈ కాల్స్ కన్నిటికి రావడానికి కారణం ఏంది? మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అమ్మడం, వాళ్ళకి అమ్మేస్తున్నారు ఎయిర్టెల్ కు, వాటికి వీటికి వాటికి. దాని వల్లనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. సుప్రీంకోర్టు ఎందుకు చేసుకుంది అంటే వాళ్ళ రైట్ టు ప్రైవసీ ఎందుకు దెబ్బతీస్తున్నారు మీరు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీరు ఎందుకు అమ్ముతున్నారు, మీరు ఎందుకు వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పేసి సుప్రీంకోర్టు అడిగింది తప్ప సుప్రీంకోర్టు ఎన్నికలను ఆపండి, అక్రమాలు చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు అనలేదు. ఆధార్ కేసులో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే రైట్ టు ప్రైవసీ దెబ్బతినకుండా మీరు చట్టాలు చేసుకోండి అన్నది. సొల్యూషన్ ఒకటే మా సొల్యూషన్ ఒకటే, ఎలక్షన్ కమిషన్ కి అన్ని రకాల పవర్స్ ఉన్నాయి. ఏ రకమైన నిర్ణయాలైనా ఎలక్షన్ కమిషన్ తీసుకోవచ్చు. దాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్రూవల్ పంపొచ్చు. కాకపోతే ఎలక్షన్ కమిషన్ ఇవాళ కేంద్రం పూర్తిగా అజమాయిషీలో పనిచేస్తున్న అధికారాలను పెట్టుకున్నది కాబట్టి వాళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. స్వతంత్ర నిర్ణయం తీసుకుంటే వాళ్ళకు ఆ పోస్ట్ తెల్లారే ఊడిపోతుంది. లేదంటే ఆయనకైనా స్వయంగా రాజీనామా చేసి బయటకు పోయే పరిస్థితి. ఇవాళ ఇంత అద్భుతమైన ఒక ఐపీఎస్ ఆఫీసర్ పూరణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక అడిషనల్ డీజీపీ స్థాయి అధికారి ఒక నిజాయితీ పరుడు చేసుకున్నాడంటే ఇవాళ గత్యంతరమైన పరిస్థితులలో చేసుకున్నారు. ఇవాళ ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వాలు అడ్డదారిలో ఉన్న వాళ్ళ అధికారులకు ఇవాళ సపోర్ట్ చేయడం వల్ల అట్లాంటి నిజాయితీ పరులంతా కూడా ఆగమవుతున్నారు. సో ఎలక్షన్ కమిషన్ లో కూడా అదే జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ లో ప్రభుత్వాలకు తొత్తులుగా ఉండి అడ్డదారుల వ్యవహారాలు చేసే వాళ్ళకే అక్కడ పదవులు ఉంటున్నాయి తప్ప నిజాయితీగా స్వతంత్రంగా చట్ట ప్రకారం వివరించే వాళ్ళు ఎవరు కూడా ఉండే పరిస్థితి లేదు ఇవాళ.
సో అందుకే వాళ్ళ ఇంతటి దుర్మార్గాలు జరుగుతున్నాయి, మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి. సో దీన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరంటే ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు జరగాలి, ప్రజలు చైతన్యం జరగాలి. ప్రజలు కూడా ఎక్కడైతే ప్రభుత్వాలు చేస్తున్నాయో ఇట్లాంటి విధానాలు ఖచ్చితంగా వాళ్ళ మీద తిరుగుబాటు చేయాలి, వాళ్ళకు బుద్ధి చెప్పే పరిస్థితి రావాలి. ఖచ్చితంగా ఆ దిశగా ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే లేకపోతే నేపాల్ లాంటి తరహా ఉద్యమాలు వస్తాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యం కూని అయినప్పుడే కదా నేపాల్ తరహా ఉద్యమాలు వచ్చేది. చెప్పండి వినోద్ గారు. ఒకటండి, ప్రజాస్వామ్యం ప్లీజ్ వెయిట్ అండి, నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. ఇందాక మీకు టైం ఇచ్చాను. రామరెడ్డి గారు ఆయన మాట్లాడివ్వండి ప్లీజ్, డోంట్ ఇంటరప్ట్. మండల పార్టీ ఒక్క నిమిషం రామరెడ్డి గారు దయచేసి ఆగండి. మీకు ఇందాక నేను సమయం ఇచ్చాను. ప్లీజ్ ఆయన మాట్లాడిన తర్వాత నేను వస్తాను. వినోద్ గారు ప్లీజ్ కమ్ టు ద పాయింట్. ఇప్పుడు ప్రజాస్వామ్యము పరిరక్షించబడిన కూని అయినప్పుడే నేపాల్ తరహా ఉద్యమాలు వస్తాయి. వాళ్ళ నేపాల్ తరహా ఉద్యమాలు వస్తే విధ్వంసం హింస జరుగుతుంది. సో కాబట్టి ఇవాళ దాన్ని అడ్డుకునే పరిస్థితి రాదు, ఏ ప్రభుత్వాలు కూడా అడ్డుకోలేని పరిస్థితి ఉండదు. లక్షలాది మంది ప్రజలు వచ్చి రోడ్ల మీదకి వచ్చేసి అసెంబ్లీ ముట్టడి చేస్తే, ప్రధానమంత్రి కార్యాలయాన్ని కాల్ చేస్తా ఉంటే ఇవాళ కళ్ళతో చూశారు పోలీసులు గారు, ఏం చేయలేని పరిస్థితి వస్తుంది. సో కాబట్టి ఇవాళ దాదాపు 1 కోటి అంటే 150 కోట్ల మంది ప్రజలు భారతదేశంలో ఉన్నారు. సో కాబట్టి వాళ్ళ యొక్క హక్కులు గనక భంగం కలిగించి వాళ్ళని పూర్తి స్థాయిలో కనుక రేపు ఈ రకంగా ఉంటే ప్రజాస్వామ్య అపాస్య పాలైతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళే అదే ప్రజలు కూలగొట్టేస్తారు ఈ దేశాన్ని. ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా రేపు ప్రజలు తిరుగుబాటు చేయకుండా ప్రజాస్వామ్య వ్యవస్థని పరిరక్షించినప్పుడే, రాజ్యాంగ విలువలను పరిరక్షించినప్పుడే ఈ దేశం శాంతిగా ఉంటది, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ఓకే దయాకర్ గారు, సో ఏదైతే మీరు ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలు జరగాలి, ఓట్ చోరీ జరగద్దు అంటూ కూడా మీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏదైతే అంటున్నారో మీరు అదే బాటలో వెళ్తున్నారని చెప్పేసి అంటున్నారు. కాబట్టి సో ఏదైతే బీఆర్ఎస్ ఈ ఆరోపణలు చేసిందో సరే ఇందులో నిజాలు ఏంటో మేము కూడా తెలుసుకోవాలని మీరెందుకు ఎన్నికల కమిషన్ కి వెళ్ళి